హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మనం ఏం చూద్దాము అంటే మనం స్టాక్ ఓవర్ఫ్లోని ఎలా యూస్ చేయొచ్చు, అలాగే మనం ఎందుకు స్టాక్ ఓవర్ఫ్లోని ప్రిఫర్ చేయాలి ఈ చాట్ జీపీటీ లాంటివి ఉన్నాక కూడా టూల్స్. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇది స్టాక్ ఓవర్ఫ్లో వెబ్సైట్ అండి. సో ఇందులోనే డెవలపర్స్ అనేటివి చాలా మంది వాళ్ళ క్వశ్చన్స్ అనేటివి పోస్ట్ చేసుకొని డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకుంటారు. ఓకే, అసలు ఈ వెబ్సైట్ ని డెవలపర్స్ కి ఫ్రెండ్స్ అని కూడా పిలుస్తారండి. డెవలపర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చెప్పుకోవచ్చు డెవలపర్స్ కి. ఓకే, సో నెక్స్ట్ అసలు మనం ఈ స్టాక్ ఓవర్ఫ్లోకి ఎందుకు క్వశ్చన్స్ పెట్టాలి, మన దగ్గర చాట్ జిపిటి ఉంది కదా ఆల్రెడీ అని చాలా మంది అనుకుంటుంటారు. ఈ మధ్య ఫ్రెషర్స్ ఇంకా చూసుకుంటే చాలా మంది చాట్ జిపిటిని యూజ్ చేస్తున్నారు స్టాక్ ఓవర్ఫ్లోని వదిలేసి. కానీ నేను ఒక డిసడ్వాంటేజ్ చెప్తాను చాట్ జిపిటిలో. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సింపుల్ క్వెరీ ఇచ్చాను, స్ప్రింగ్ బూట్ 3 వర్షన్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ నాకు ఇవ్వమని. అయితే నాకు అప్పుడు చాట్ జిపిటి ఏం చెప్పింది అంటే, యాజ్ ఆఫ్ మై లాస్ట్ అప్డేట్ ఇన్ జనవరి 2022 దేర్ ఇజంట్ స్ప్రింగ్ బూట్ 3 వర్షన్. సో స్ప్రింగ్ బూట్ 2.x వరకు అది ఇవ్వగలదు, అండ్ దాని బేస్డ్ మీదనే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చింది. సో ఇక్కడ వచ్చింది కరెక్ట్ కాదు, నేను అడిగింది ఒకటి అది ఇచ్చింది ఒకటి. అంటే ఇది లేటెస్ట్ వర్షన్స్ కి అప్డేట్ అయి లేదు. సో అందుకే ఇలాంటి డిసడ్వాంటేజెస్ ని అవాయిడ్ చేసుకోనికి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఇందులో ఈ వర్షన్స్ కి 2022 వరకే అది అప్డేట్ అయి ఉంది. కాబట్టి నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ లో కానీ, జావాలో కానీ, పైథాన్ లో కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీరు ఇందులో తెలుసుకోలేరు. కాబట్టి అవి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే స్టాక్ ఓవర్ఫ్లో లాంటి వెబ్సైట్లు మీరు ఒకవేళ పోస్ట్ చేశారనుకోండి, వేరే వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ ని పోస్ట్ చేస్తే మీకు అక్కడ రిజల్ట్ అనేది కరెక్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. ఈ క్వశ్చన్ తీసుకోండి. నేను ఈ క్వశ్చన్ ని సెర్చ్ చేశాను, హౌ కెన్ ఐ రిమూవ్ ఎ స్పెసిఫిక్ ఐటమ్ ఫ్రమ్ అన్ అరే ఇన్ జావా స్క్రిప్ట్. సో ఒక అరే ఉంది, దాంట్లో నుండి నేను ఒక ఐటమ్ ని రిమూవ్ చేయాలి. అది జావా స్క్రిప్ట్ లో ఎలా అని స్టాక్ ఓవర్ఫ్లో వెబ్సైట్ లో దొరికింది. సో ఇలా 259 అనే ఒక అరే ఉంటే, నేను కోడ్ ని స్నిప్పెట్ రన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, 259 అరేలో ఎలిమెంట్స్ అయితే లాస్ట్కి వచ్చేసరికి 2 and 9 ఎలిమెంట్స్ మాత్రమే మిగిలాయి అందులో. సో ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో పర్టికులర్ ఇండెక్స్ లో ఎలా ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనేది కోడ్ ఇది. సో ఇలా మీకు ఆన్సర్స్ అనేటివి కొంతమంది డెవలపర్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. మీరు క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తే చూడొచ్చు, మీరు ఇక్కడ 154 ఆన్సర్స్ ప్రొవైడ్ చేశారు. కానీ అందులో చాలా మంది దీనికి ఓట్ చేశారు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓట్స్ అండి, 16617 అనేవి ఓట్స్. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇవి కరెక్ట్ అని అంతమంది డెవలపర్స్ ఓట్ చేశారు. సో ఇందులో ఓటింగ్ ఎంతమంది ఆన్సర్ చేశారు, సో ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మీరు ఒకవేళ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అని నేను చెప్తాను ఇప్పుడు. సపోజ్ మీరు ఏదైనా ఇట్లా క్వశ్చన్స్ ని క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఆస్క్ క్వశ్చన్ అని ఉంటుంది. ఓకే, ఆస్క్ క్వశ్చన్ అని మీరు క్లిక్ చేస్తే మీరు ఏం లేదండి, ఇక్కడికి వెళ్ళిపోయి లాగిన్ సైన్ అప్. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే లాగిన్ చేసేసుకుని, లేదంటే సైన్ అప్ చేసేసుకుంటే, కొత్త వాళ్ళైతే లాగిన్ విత్ గూగుల్ అని క్రియేట్ చేసుకుంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీరు స్టాక్ ఓవర్ఫ్లోలో అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీరు ఇక్కడ క్వశ్చన్స్, హోమ్, ట్యాక్స్, యూజర్స్, కంపెనీ, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ మీకు కనిపిస్తాయి. సో ఈ క్వశ్చన్స్ ట్యాబ్స్ లోకి వెళ్తే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ట్యాబ్ లో మీరు మీ క్వశ్చన్స్ ని అడగొచ్చు. కావాలంటే మీకు తెలిసిన డెవలపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయొచ్చు, లేదంటే కొన్ని కంపెనీస్ ని ట్యాగ్ చేయొచ్చు. సో అలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఏ వర్షన్ అయినా అప్డేటెడ్ వర్షన్స్ కావాలనుకున్నా కానీ మీరు దీని ద్వారా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఇంకొకటి, ఈ మీడియం అనేది ఒకటి ఉంది అండి వెబ్సైట్.
సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ లైక్ డే టు డే అప్డేట్ అయ్యే ఆర్టికల్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలపర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు టెక్నాలజీ వైజ్గా న్యూస్ పరంగా కూడా అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటే మీడియం కూడా ఒక బెస్ట్ చాయిస్ అండి. సో ఇది కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. స్టాక్ ఓవర్ఫ్లో యూస్ చేస్తూ మీడియం కూడా ఆర్టికల్స్ చదువుతూ ఉంటే, మీకు డాక్యుమెంటేషన్ చదివే అలవాటు ఉంటే మీడియం కూడా ఒకసారి చూడండి, మీకు అది కూడా నచ్చుతుంది. సో దీనివల్ల మీ నాలెడ్జ్ కూడా చాలా అప్డేట్ అవుతూ ఉంటుంది టెక్నాలజీ పరంగా. ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ప్రామ్స్ షుడ్ బి డిజైన్ నాట్ ఇంజనీర్డ్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటివి వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఎలా ఇప్పుడు చాట్ జిపిటి లాంటివి వచ్చినాయి కానీ అలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ వాళ్ళు ఇక్కడ మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు డాటా సైన్స్ రిలేటెడ్వి కావాలి, సో దానికి తగ్గట్టు ఇక్కడ డాటా సైన్స్వి మీకు కొన్ని ఆర్టికల్స్ లాంటివి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు ఫాలో కూడా అవ్వచ్చు డిఫరెంట్ టైప్స్వి. సో ఇదన్నమాట. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.